నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు. చంద్రబాబు హామీలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించాలి. 36 గంటల దీక్ష సందర్భంగా కాంగ్రెస్ నేత గౌస్పీర్, ఇతర పార్టీలు, ప్రజా సంఘాల నేతల డిమాండ్. ఆశా కార్యకర్తల పలు న్యాయమైన సమస్యలకు పరిష్కారానికి చొరవ చూపడం పట్ల కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నేతల వినతి. ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలకు, మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ అని మరోమారు నిరూపితమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా సూపర్ 6తో పాటు 144 హామీలు ఇచ్చి ప్రజలను దారుణంగా మోసగించారన్నారు. సంపద సృష్టిస్తానని తరచూ చెప్పే ఆయన ఏ విధంగా సృష్టించాడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీ నేతలకు మాత్రమే సంపద సృష్టి జరిగిందన్నారు. చంద్రబాబు మొదటి ఏడాది పింఛన్లతో సరిపెట్టి ఆ పింఛన్లలో కూడా కోత విధించారన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్ తీసేసే కార్యక్రమం శరవేగంగా సాగుతోందన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి, ఉచిత బస్సు ప్రయాణం అంటూ గొప్పలు చెప్పి బడ్జెట్లో విస్మరించారన్నారు. తల్లికి వందనానికి 80 లక్షల మంది పిల్లలకు 12,000 కోట్లు కావాల్సి ఉంటే 9,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఆ 9,000 కోట్లైనా సరైన విధంగా ఇస్తాడా అనేది కూడా అనుమానమేనన్నారు. అన్నదాత సుఖీభవకు కేంద్రం ఇచ్చేది కాకుండా తాను 20,000 అదనంగా ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చారన్నారు. ఊసరవెల్లి కూడా ఆయన చేష్టలకు ఉలిక్కి పడుతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వాలలో ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు దారుణంగా మోసపోయారన్నారు. పోసాని కృష్ణమురళి ఎప్పుడో 2021లో మాట్లాడితే ఇప్పుడు తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని, అంతకుముందు టీడీపీ నేతలు ఎన్ని బండబూతులు తిట్టారో తాను చూపిస్తానన్నారు. ప్రజలు కూటమి నేతల చొక్కా పట్టుకుని నిలదీసే రోజు త్వరలోనే వస్తుందని ఆయన తెలిపారు. రెండోసారి బడ్జెట్ ప్రసంగం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలకు, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు కనపడుతుంది తప్ప వేరే ఏం లేదు. చాలా దారుణం. ఎందుకంటే ఎన్నికల్లో చెప్పి ఏంటేంటో సూపర్ 6 కాదు, ఇంకా 143 హామీలు, ప్రచారంలో లేని హామీలు, 143 హామీలు మేనిఫెస్టోలో చెప్పి ప్రజలందరినీ మోసగించి అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఇంతవరకు సంపద ఎక్కడ సృష్టించినాడో, ఏ విధంగా సృష్టించినాడో ప్రజలకు కనపడుతోంది. ఎక్కడ కూడా సంపద సృష్టి అనేది ఏం లేదు. ఒట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే సంపద సృష్టి జరిగింది. కింది స్థాయి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా స్వలాభానికి, సొంతానికి సంపద సృష్టి జరుగుతోంది తప్ప ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే సంపద సృష్టి ఎక్కడా కనపడని పరిస్థితి. ఎందుకంటే మొదటి సంవత్సరం పెన్షన్లతో మాత్రమే సరి అనిపించిన చంద్రబాబు ఈ సంవత్సరం అంటే గత నవంబర్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అది కనపడింది. సో ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెన్షన్లకే దాదాపు 4,000 కోట్ల రూపాయలు తక్కువగా బడ్జెట్లోనే చూపించడం జరిగింది. అంటే దాదాపు 10 నుంచి 11 లక్షల మందికి పెన్షన్లు ఎత్తేస్తున్నారు అని చెప్పేసి, అర్హులు పాపం వికలాంగులు ఇప్పుడు సర్వే వాయువేగంగా జరుగుతోందన్నమాట అన్ని చోట్ల.
అర్హులైన వాళ్ళందరికీ తీసేసే కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్కు తీసేసే కార్యక్రమం జరుగుతుంది. ఇదే కాదు, ఆడబిడ్డ నిధి అని చెప్పేసి గొప్పలు చెప్పడం జరిగింది. 1500 రూపాయల ప్రకారం నెల ఇస్తాము అని చెప్పేసి అది ఊసేలేదు ఈ బడ్జెట్లో. అట్లాగే ఫ్రీ బస్ అని చెప్పినారు, అది లేదు. ఇంకా తర్వాత ఆ సిలిండర్లదైతే అస్సలు లేదు. తల్లికి వందనానికి మాత్రం 80 లక్షల మంది పిల్లలకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించడం జరిగింది. అంటే గతంలో బడ్జెట్లో చూపించినవి ఏంటి అమలు చేసిన పరిస్థితి కూడా లేదు. చూపించినంత మాత్రాన ఇస్తారని కూడా ఏం లేదు. తల్లికి వందనం పరిస్థితి అదైతే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ, ఆ కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా నేను 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పేసి చెప్పిన చంద్రబాబు, సో ఇప్పుడు కలిపిస్తామని చెప్పేసి మాట మార్చిన కార్యక్రమం. అంటే బీదవాళ్ళు ఉంటారు, నిజంగా కూడా వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, ఏ నెలకు ఆ నెలకు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళ సంసారాలు జరుగుతాయి, వాళ్ళ కుటుంబాలు జరుగుతాయి అని చెప్పేసి తపన పడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిజంగా ప్రజలు అగమ్యగోచరంగా ఉన్నారు. ఏందిరా మేము అనుకున్నది ఏంది, జరిగేది ఏంది, చాలా దారుణం. ప్రజలు నిజంగా కూడా చాలా దారుణంగా బాధపడుతున్నారన్నమాట. ఎందుకురా పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతును తన్నే గాడిదని తెచ్చుకున్నట్టుంది. ఇంత దారుణమా? 2014లో చేయడం జరిగింది మోసం. ఒకవేళ మారింటాడులే, ఒకవేళ ఇప్పుడు అట్లా కాదులే, వయసు ఉంది నాకు, పెద్ద ఆయన ఖచ్చితంగా ఇస్తాడు చెప్పినాడు కదా, అందులో చొక్కా పట్టుకోమంటున్నారు అని చెప్పేసి ప్రజలు నమ్మి వాళ్ళకు ఓట్టేస్తే ఇచ్చింది ఇది మోసం, దగా వాళ్ళకు ఇచ్చింది, అది తప్ప వేరే ఏం లేదు. సో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. సో చంద్రబాబు చేసేది ఈ ప్రభుత్వం చేసిందల్లా ఏంటంటే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడం, దొంగ కేసులు బనాయించే కార్యక్రమం చేయడం. నిన్న పోసాని కృష్ణమురళిది కూడా నిజంగా కూడా ఎప్పుడో 2021లో మాట్లాడినారంట ప్రెస్ ముందు. దానికంటే ముందు నేను చూపిస్తా కొన్ని వేల ట్వీట్లు, కొన్ని వేల ప్రెస్ మీట్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు నుంచి మొదలుకొని కింది స్థాయి నాయకుల వరకు కూడా ఏమేం మాట్లాడినారనేది నేను చూపిస్తా. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆశా కార్యకర్తల పలు న్యాయమైన సమస్యలకు పరిష్కారానికి చొరవ చూపడం పట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సుభాషిణి, జిల్లా అధ్యక్షులు అమ్ములు తెలిపారు. కడప నగరంలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ 1.5 లక్షల వరకు లబ్ధి చేకూర్చడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే గత ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం ఆశాలకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలను మర్చిపోవడం సరైంది కాదన్నారు. కూటమి ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు రేషన్ కార్డులు, ఇల్లు, ఇంటి స్థలాలు, ఆశా రికార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆశాలకు ఉచితంగా 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖాళీలను భర్తీ చేసి పని భారం, యాప్లను తగ్గించాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎంల నియామకాల నోటిఫికేషన్ జారీ చేసి ఏఎన్ఎం, జీఎన్ఎం పూర్తి చేసిన ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎంగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రాట్యుటీ, మెటర్నిటీ సెలవులు, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు వారు తెలిపారు. సమస్యలను పరిష్కరించి వాళ్ళ సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వము కొన్ని డిమాండ్స్ వర్తింపజేస్తాయని చెప్పేసి చెప్పినందుకు గౌరవీయులైన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇంతతో ఇది కూడా కాకుండా సార్ మామూలుగా డిమాండ్స్లలో మీరు ఎక్కడో చివరిలో ఉన్న డిమాండ్స్ను చెప్పారు. మీరు మాకు మెయిన్ ఫస్ట్ డిమాండ్స్ వచ్చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించడము, కనీస వేతనం ఇవ్వడము, ఇంకా ఆశయాల పట్ల మీరు ఎంతో సానుభూతితో ఇచ్చిన హామీలు మటుకు ఎంతో సంతోషాన్ని కలిగజేస్తున్నాయి. దీని తరపున మా ఆశా వర్కర్స్ అందరి తరపున కృతజ్ఞతలు. 62 ఏళ్ళు ప్రసూతి సెలవులు 1,50,000 పెన్షన్ ఇచ్చారు. సంతోషంగానే ఉంది సార్. కానీ మాకు చాలని జీతంతో 10,000 అంటే ఇప్పుడుండే ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు ఒక కుటుంబం గడవడానికి 26,000 అవసరము అని. కానీ ఇప్పుడుండే ఉప్పు పప్పు ధరలు పెరిగిన దానివల్ల ఈ 10,000 మాకు చాలని జీతంతో చాలా కష్టంగా ఉంది. ఆశా వర్కర్లు చాలా సమస్యలతో బాధపడుతున్నారు. మాకు కనీస వేతనం, జీతము, ఉద్యోగ భద్రత కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కడప జిల్లా సమితి తరపున ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగానికి భద్రత కల్పిస్తామని, అలాగే రిటైర్మెంటు బెనిఫిట్సు, మెటర్నిటీ సెలవులు, క్యాజువల్ సెలవులు, రికార్డ్సు, గ్రూప్ ఇన్సూరెన్సు, ఇలా అనేక సమస్యలు పరిష్కారం చేసి ఆశాలకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తామని ఇచ్చినటువంటి హామీలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు 180 రోజులు మెటర్నిటీ సెలవులు, 1,50,000 రూపాయలు గ్రాడ్యుటీ, అలాగే 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పెంచడాన్ని ఏఐటీయూసీ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ హర్షిస్తూ స్వాగతిస్తూ ఉన్నాం. మరోపక్క అధికారులు వేధింపులు విపరీతంగా ఎక్కువైపోయాయి. ఈ వేధింపులు భరించలేక ఆశా కార్యకర్తలు చాలా మనోవేదనకు గురి అవుతూ ఉన్నారు. ఆశా కార్యకర్తలను అధికారుల వేధింపులతో పాటు రాజకీయ నాయకుల వేధింపులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ వేధింపులు లేకుండా ఉండాలంటే ఉద్యోగానికి భద్రత అనేది ఉండాలి. దానితో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 16 తేదీన రాష్ట్ర సమితి సమావేశంలో కూడా ఈ ఆశాల వేతనాల పెంపుపైన, ఉద్యోగ భద్రత పైన, మెడికల్ ఉద్యోగులుగా గుర్తింపు పైన ఆందోళనకు శ్రీకారం చుట్టేదానికి రాష్ట్ర సమితి సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఈ నెల 7వ తేదీన కమిషనర్ కార్యాలయం ముందు ఏఎన్ఎం పోస్టుల నోటిఫికేషన్ కోసం, అందులో ఏఎన్ఎం పోస్టులలో ఆశాల నియామకాల కోసం ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుకు జిల్లాలో ఉన్నటువంటి ఏఎన్ఎం పూర్తి చేసినటువంటి, జిఎన్ఎం పూర్తి చేసినటువంటి ఆశా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ధర్నా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు పిలుపునిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి పార్టీల నేతలకు అందరికీ కూడా, మంత్రి గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్స్ యూనియన్ ఏదైతే ఆశించిందో వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, దాన్ని తప్పక నెరవేరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణలో భాగంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుకు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ నేత సయ్యద్ గౌస్పీర్ ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణలపై కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత సయ్యద్ గౌస్పీర్ 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టసభల్లో ఆమోదం లభిస్తే ఒక్క మన రాష్ట్రానికి చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులే కాకుండా యావత్ భారతదేశంలోని మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ముస్లింల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఈ వ్యవహారం కొనసాగుతోందన్నారు. భారతదేశంలో కుల మతాలకు వర్గాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ముందుకు సాగుతున్న తరుణంలో ముస్లింలను అణిచివేసే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు చేపట్టడం దారుణమన్నారు. రాష్ట్ర పాలకులు ఎన్నికల్లో గెలిచేందుకు ముస్లింలు కూడా ఓ కారణమన్న విషయాన్ని మర్చిపోకుండా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు సలావుద్దీన్, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 36 గంటల నిరాహార దీక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున సయ్యద్ గౌస్పీర్ అనే నేను ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి నిరసన ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు నిరసన తెలుపుతూ ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ ఆల్ ఇండియా కూటమైన సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్ మరియు ఇతర కమ్యూనిస్టు పార్టీలు, అదే ప్రజా సంఘాలు అన్నీ సలావుద్దీన్ అన్న గారి నుంచి, బాబన్న గారి నుంచి అందరూ రావడం జరిగింది. ఈ నిరసన ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉందో దీనికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు. ఈ వక్ఫ్ సవరణ బిల్ అనేది ఇది ఒక మతం మీద దాడి అని కొందరు సోదరి సోదరులు ఒక వాళ్ళ ఆలోచన తప్పుగా ఉంది. దీనికన్నా ఆలోచించినట్టయితే ఇది మతాలకు సంబంధించిన ఏవైతే ఆధ్యాత్మికంగా కలిగిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని కబలించాలనే ఉద్దేశంతో మతాల మధ్య చిచ్చు పెడుతూ ఈ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న ఒక పెద్ద కుట్రలో మొదటి మెట్టు మాత్రమే. దీని తర్వాత ఏ మతానికి సంబంధించిన ఆస్తులు కూడా మిగలవు. ఇవన్నీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు తీసుకెళ్ళేసి దేశంలోని 250 దాదాపు 250 కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాన్ని కట్టుబట్టే విధంగా చేస్తున్న ఒక పెద్ద దుర్మార్గపు ప్రణాళిక అనే విషయము మన ప్రజలందరూ గమనించి ఈ మతాలకు కులాలకు అతీతంగా కలిసికట్టుగా మనమందరం కలిసి ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు ఒకవేళ మన రాష్ట్రమైన మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, అదేవిధంగా వైసీపీ కూడా ఈ పార్టీలు, ఈ 3 పార్టీలు ఎవరైనా సపోర్ట్ చేసినట్టయితే ఇక్కడ మనకు మన రాష్ట్ర వక్ఫ్ ఆస్తులే కాదు యావత్ భారతదేశ ఆస్తులు పోతాయి. కాబట్టి యావత్ వక్ఫ్ ఆస్తులు పోయేదానికి కారణము ఈ 3 పార్టీలని చరిత్రలో చరిత్రహీనులుగా నిలబడే అవకాశం ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ నిరాహార దీక్ష సందర్భంలో ఈ పార్టీలకు ఒకటే కోరుకుంటున్నాను మరియు హెచ్చరిస్తున్నాను ప్రజల తరపున, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ ఎటువంటి పరిస్థితులు కూడా మద్దతు తెలపకూడదని ప్రజల పక్షాన కాంగ్రెస్ తరపున, ఇండియా కూటమి తరపున, పక్షాల తరపున, ప్రజా సంఘాల తరపున కోరుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాను. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ గౌస్పీర్ గారు 36 గంటలు నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. ఆయనకు పూర్తి మద్దతుగా ముస్లిం సమైక్య వేదిక యావత్తు రాష్ట్రం నుండి ఆయనకు మద్దతు తెలుపుతుంది. అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ కానీ, జనసేన పార్టీ కానీ మీరందరూ ఈ బిల్లుకు వ్యతిరేకిస్తారని యావత్తు దేశం ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా వక్ఫ్ ఆస్తులను దాదాపు భారతదేశంలో
మూడో పెద్ద ఆస్తిగా ఉన్న ఈ వక్ఫ్ ఆస్తులను కాజేయటందుకు, ఆర్థికంగా ముస్లింలను దెబ్బతీసేటందుకు ఇది కుట్రపూరికంగా చేస్తున్న బీజేపీ కనుక ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నది ఏమంటే, మీ తరపు నుండి మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి కేంద్రానికి పంపించాలని చెప్పేసి ముస్లిం సోదరులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అర్చక పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నూతన కమిటీని ప్రకటించారు. కడప నగరంలోని మృత్యుంజయకుంట శివాలయంలో ఎన్నికల అనంతరం కడప నగరం కమిటీని జిల్లా ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీధర్ శర్మ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాఖ్య ప్రతిష్టత కోసం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యామిజుల నరసింహమూర్తి, పొదిలి నారాయణమూర్తి, తెన్నేటి సునీల్ శర్మ, సుదర్శనం దుర్గాబాబుల ఆదేశం మేరకు కమిటీని ఎంపిక చేశామన్నారు. నూతనంగా నియమితులైన వారికి జడ్జి పసుపులేటి శంకర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి చంద్రమౌళి శర్మ, జిల్లా అధ్యక్షుడు మూర్తిరాజు సత్యనారాయణ శర్మ శ్రీధర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు. జిల్లా కోశాధికారిగా నరసింహ భట్టర్, జిల్లా యువజన అధ్యక్షుడిగా కంబలూరు గౌతమ్ శర్మ, జిల్లా అధికార ప్రతినిధిగా చెన్నూరు నరసింహ, నగర అధ్యక్షుడిగా ఆలమూరు సురేష్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా ఆరయూర్ జగదీష్ శర్మ, కోశాధికారిగా మచ్చా సాయికృష్ణ స్వామి ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన వారు మాట్లాడుతూ అర్చక పురోహిత సమస్యల పరిష్కారానికి పౌరోహిత్యం కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు విజయానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప నగర ప్రధాన కార్యదర్శిగా శ్రీ అరయూర్ జగదీష్ గారు, కడప నగర ఉపాధ్యక్షుగా శ్రీ చెప్పలి వెంకటరమణ శర్మ గారు, అయ్యప్ప స్వామి ప్రధాన అర్చకుడు, కడప నగర ప్రధాన కార్యదర్శిగా శ్రీ అరయూర్ జగదీష్ గారు, కడప నగర ఉపాధ్యక్షుగా శ్రీ చెప్పలి వెంకటరమణ శర్మ గారు, అయ్యప్ప స్వామి ప్రధాన అర్చకుడు, శ్రీ నవ్య కళానికేతన్ సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 26వ తేదీన కడపలో జరిగే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, కళాకారులను ప్రోత్సహించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి కోరారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ నవ్య కళానికేతన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల పోస్టర్లను రవీంద్రనాథ్ రెడ్డి ఇతర అతిథులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు వైఎస్ సాయిబాబా మాట్లాడుతూ తమ తండ్రి వైఎస్ శిలార్శ్రీ నవ్య కళానికేతన్ సంస్థను ప్రారంభించి వివిధ పోటీలను నిర్వహించేవారన్నారు. ఈ క్రమంలో సంస్థ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో భాగంగా తాను సంస్థ పక్షాన ఉగాది పురస్కారాలను సంగీత నృత్య కళాకారులకు ప్రముఖ సినీ నటులచే ప్రదానం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా ఆర్కెస్ట్రా కళాకారులు, మెజిషియన్ల ప్రదర్శనలు సైతం ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత పుల్లి సునీల్ కుమార్, కార్పొరేటర్ షఫీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వైఎస్ సాయిబాబా. దివంగత కళాకారుడు వైఎస్ శిలార్ గారి అబ్బాయిని. మా నాన్నగారు స్థాపించిన
శ్రీ నవ్యకళానికేతన్ అనే సంస్థ 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఉగాది పురస్కార రూపంలో మా నాన్నగారు ఏదైతే గతంలో రాష్ట్ర స్థాయి సంగీత నృత్య పోటీలు జరిపారో దానికి మా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఆ సంస్థ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా నేను ఈ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ ఉగాది అవార్డ్స్ అని పెట్టి సంగీత నృత్య కళాకారులకు మన కడప వైఎస్ఆర్ ఆడిటోరియంలో ఉగాది పురస్కారాల రూపంలో కళాకారులను సత్కరించదలిచాను. ఈ కార్యక్రమానికి మా పార్టీ నా అతిరథ మహారథులు మరియు సినీ ప్రముఖులచే ఉగాది పురస్కారాల్లో అవార్డ్స్ ప్రదానోత్సవం జరుగుతుంది. దాంతోపాటు ఆర్కెస్ట్రా కళాకారులు మరియు స్టేట్ మ్యూజిషియన్తో పాటు మ్యాజిక్ షో కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి కడప ప్రజలందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు. చంద్రబాబు హామీలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించాలి. 36 గంటల దీక్ష సందర్భంగా కాంగ్రెస్ నేత గౌస్పీర్, ఇతర పార్టీలు, ప్రజా సంఘాల నేతల డిమాండ్. ఆశా కార్యకర్తల పలు న్యాయమైన సమస్యలకు పరిష్కారానికి చొరవ చూపడం పట్ల కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నేతల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.